అరుణ్ వెళ్ళిన పని పూర్తయ్యే వరకు మనకేమీ తెలియకూడదని తను చెప్పకుండా ఎంత త్యాగం చేసింది. ధర్మ, తనను కూడా నీ బిడ్డ స్థానంలో చూడు. తాంబూలాలు తీసుకున్న నీకెంత కోపం వస్తుందే? అరుణ్ని పెళ్లి చేసుకుని వాడి వారసురాల్ని కడుపులో మోస్తూ తన మనసులో ఉన్న బాధని పైకి చూపించకుండా మన కుటుంబ గౌరవాన్ని కాపాడడం కోసం నిశ్చితార్థం నాడు నీ కూతుర్ని ఒక అక్కలాగా చూసుకుందే. తన మనసు ఎంత కుమిలిపోయి ఉంటుందో నువ్వే ఆలోచించు ధర్మ. లేదు బావా, మీరు ఎన్ని కారణాలు చెప్పినా నేను ఒప్పుకోను. మావయ్య, మాయని నా భార్యగా నేను కల్లో కూడా ఊహించుకోలేదు. మీరందరూ మా నాన్నని బలవంత పెట్టి చేసిన నిశ్చితార్థానికి దయచేసి నన్ను మాత్రం బాధ్యుడిని చేయకండి. సరే బాబు, ఎప్పుడు నీకు మా అమ్మాయి నచ్చలేదని చెప్పావో ఆ తర్వాత ఏముంది? బావ చెప్పినట్టు జానకిని నా కూతురు అనుకుంటారు. నీకు కూతురు పుట్టింది బాబు. ఈ సమయంలో నేను ఎటువంటి గొడవ పెట్టుకోను. నేను వెళతాను, మీరు బాగుండాలి. వెళ్ళొస్తాను. ధర్మ, నువ్వింత మంచి మనసుతో ఆలోచిస్తావని నేను ఊహించలేకపోయాను. బావా, మీరింతవరకు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇప్పుడెందుకు బావా ఇదంతా? మన కుటుంబానికి ఒక వారసురాలు పుట్టింది. ముందు వెళ్ళి పాపం చూద్దాం. పదండి పదండి. రండి. బావా, ఏమిటి? నా కూతురు జానకిని ముందు నేను వెళ్ళి చూస్తాను బావా. ప్లీజ్ బావా, ప్లీజ్ బావా, ప్లీజ్. వెళ్ళు. జానకి, అమ్మా జానకి, జానకి, జానకి. అమ్మా, నేనమ్మా ధర్మరాజును వచ్చానమ్మా. కళ్ళు తెరిచి నన్ను చూడమ్మా. కంగ్రాచులేషన్స్ అమ్మా. నన్ను క్షమించమ్మా. నువ్వు మా బావ కోడలవని తెలియక పని మనిషి అది ఇది అని మాట్లాడానమ్మా. నన్ను క్షమించమ్మా. ఇదిగో ఇటు చూడమ్మా, అల్లుడు వచ్చాడమ్మా. మలేషియా నుంచి వచ్చాడు. జానకి, జానకి, డాక్టర్ని పిలవరా. అలాగే బావా. డాక్టర్, డాక్టర్. జానకి, జానకి, నాన్నా, ఏం లేదు, ఉండు. ఏమైంది? జానకి, 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 ఏమైందో చూడండి డాక్టర్, ఏమైందో? రణమ్మా, జానకి, దేవుడా, జానకి. డాక్టర్, జానకి, జానకి, ఏమైందో తెలియడం లేదు. తను చనిపోయింది సార్. ఏమంటున్నాను? డాక్టర్, బిడ్డను చూడండి, ఒకసారి బిడ్డను చూడండి. ఒక్క నిమిషం. అయ్యో, బిడ్డ కూడా చనిపోయింది. సిస్టర్, సిస్టర్. పాపం పచ్చి బాలింత్రాలని చూడకుండా దారుణంగా నన్ను చంపేశారు. వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళ ముగ్గురి మీద నేను పగ తీర్చుకోవాలి. కానీ నేను పగ తీర్చుకోలేదు. నా అత్తవారింటి కుటుంబం బాగుండాలని నేను ఆశిస్తున్నాను. నేను ఈ కుటుంబానికి కేవలం కాపలాగా ఉంటున్నాను. ఈ కుటుంబానికి మంచి చేయాలనుకునే వాళ్ళని నేనేమీ చెయ్యను. కానీ ఈ కుటుంబానికి కీడు తలపెడితే నేను వాళ్ళని వదలను. నీ భర్తకు వివాహం జరగడం మంచిదేగా, దాన్ని ఎందుకు అడ్డుకుంటున్నావు? నా భర్తకి వివాహం జరిగితే నాకు సంతోషమే. కానీ పిల్లనిచ్చే వాళ్ళంతా నా భర్త కోసం ఇవ్వడం లేదు.